నమస్తే 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రుచి చూడు కార్యక్రమం ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ దగ్గర ఉంది. సో ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ లిటిల్ ఇండియా ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. త్రూఅవుట్ ద ఇండియా అన్ని స్టేట్స్కి సంబంధించిన ట్రెడిషనల్ ఫుడ్ని ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ అండ్ షెఫ్స్ ఆ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ వాటి టేస్ట్ మనకు చూపించబోతున్నారు. మరి అదేంటో తెలుసుకుందాం, ఫాలో మీ. ఓకే, వీళ్ళ రివ్యూస్ బోర్డ్ అయితే కాంప్లిమెంట్స్తో ఫుల్ నిండిపోయింది. సో మహారాష్ట్రియన్ ఫ్లేవర్ అసలు ఏంటి చూద్దాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సామ్ సాయి శివరామ్. సాయి శివరామ్, ఎందుకు ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు? సో మేము ప్రతిసారి నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను ప్రెసెంట్. ఓకే. సో నేను అంతకుముందు 2 years కూడా స్టాల్ పెట్టాను. నేను ఫస్ట్ ఇయర్ గోవన్ స్టాల్లో ఉన్నాను, సెకండ్ ఇయర్ జాపనీస్ స్టాల్లో ఉన్నాను. అండ్ వీ వాన్ ది ఫస్ట్ ప్రైజ్ ఇన్ సెకండ్ ఇయర్. సో మేము ఈసారి ఏదైనా దేశీగా చేద్దాం అండ్ వీ ఆల్ లైక్ మహారాష్ట్రన్ క్యూజైన్. సో మేము అనుకున్నాము ఏమన్నా లైక్ మాకు నచ్చిన ఫుడ్ చేద్దామని. సో వీఆర్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వడాపావ్ అండ్ పావ్ భాజీ. సో మన దగ్గర ఇక్కడ వడాపావ్ ఉంది, చీజ్ బ్రెస్ట్ వడాపావ్ ఉంది, ఫ్రైడ్ కీమా పావ్ ఉంది, ఫ్రైడ్ వడాపావ్ ఉంది, అండ్ మసాలా పావ్, కీమా పావ్ అండ్ పావ్ భాజీ. So both veg and non-veg. Only we have only 2 non-veg items, which is కీమా పావ్ అండ్ ఫ్రైడ్ కీమా పావ్. ఇవన్నిటితో పాటు మాకు ఈరోజు ఒక బేవరేజ్ కూడా ఉంది, దట్స్ కోకమ్ షర్బత్. సో మీరు ఇప్పుడు కోకమ్ గురించి అడిగినట్టయితే కోకమ్ అనేది ఒక ఫ్రూట్, అది మన గోవా ఇంకా మహారాష్ట్ర రీజన్స్లో చాలా ఫేమస్. మనం ఇక్కడ ఎలా అయితే చింతపండుని యూస్ చేస్తామో వాళ్ళు అక్కడ కోకమ్ ఫ్రూట్ అనే దాన్ని యూస్ చేస్తారు. ఓకే. వాళ్ళు అక్కడ దాన్ని వాళ్ళు ఎండపెట్టి దాంతో వచ్చిన పౌడర్ని వాళ్ళు షర్బత్ చేసి ఇస్తారు. ఓకే. ఈ డ్రింక్ మనకి సమ్మర్ సీజన్లో చాలా ఫేమస్ అక్కడ. ఇట్స్ రిఫ్రెషింగ్ డ్రింక్. సో ఏంటి ఆ స్పెషల్ కోకమ్ షర్బత్ ఫ్లేవర్ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గుడ్, నిజంగానే చాలా బాగుంది. గైస్, సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ ఎవ్రీవన్ టు విజిట్ అవర్ స్టాల్ అండ్ హ్యావ్ దట్ మహారాష్ట్రన్ ఎక్స్పీరియన్స్ హియర్. ఓకే, ఇప్పుడు ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటి అంటే ప్రధానమంత్రి రోజ్గార్ యోజన విభాగంలో చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, వీళ్ళ మెనూ ఏంటి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు విజయ అండి. మీ పేరు? నా పేరు సృజన. సృజన. మీ పేరు మ్యామ్? అపర్ణ. అపర్ణ. సో మీరందరూ ఒక థీమ్గా ఈ స్టాల్ ప్లాన్ చేశారా? ప్లాన్ చేసామండి. సో మీ మెనూ ఏంటి? మాది సర్వపిండి, తెలంగాణ స్పెషల్ సర్వపిండి, పెసరపప్పు గారెలు. ఈ మామూలుగా ఇవన్నీ చాట్లు, చికెన్ పికెల్, నాన్ వెజ్ పికెల్స్. వీళ్ళ దగ్గర స్వీట్స్ ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. లడ్డు, రాగి లడ్డు. రాగి లడ్డు. సో ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ ప్లాన్ మీరు? 1 month నుంచి. 1 month నుంచి ప్రిపేర్ చేస్తూ ఎలా ఉంది మా రెస్పాన్స్? బాగుందండి, తీసుకుంటున్నారు. ఓకే, సూపర్. సో ఏం టేస్ట్ చేద్దామంటే కారం ఐటమ్స్ అన్నీ తిన్నవే. ఫస్ట్ స్వీట్ చేయండి. స్వీట్ చేద్దాం. ఇది మిల్లెట్ లడ్డూనా? ఇది రాగి లడ్డు, ఇది మిల్లెట్ లడ్డు. సో మిల్లెట్ లడ్డు కూడా ఆరోగ్యానికి మంచిది అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు డిఫరెంట్గా చేశారేమో చూద్దాం. సూపర్, చాలా బాగుంది. సో చాలా డిఫరెంట్గా తయారు చేస్తుంటే టేస్ట్ ఏంటో చూడమంటున్నారు. చాలా రకరకాల టేస్ట్ ఉంది. నాకు తీయగా ఉంది, కొంచెం పుల్లగా ఉంది. దీని పేరేంటి? నార్మల్ బేర్పూరి. మీరు ఏమన్నా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారా? ఇది రెగ్యులర్గానేనా? సూపర్, సూపర్, చాలా బాగుంది. కరెక్ట్గా వెరైటీగానే ఉంది, చాలా బాగుంది. లోపలంతా చాలా ఉత్సాహంగా ఒక సంబరంలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ అందరూ చాలా క్రియేటివిటీగా ఒక్కొక్క స్టాల్ని ఒక్కొక్క థీమ్తో ప్లాన్ చేశారనమాట. అసలు ఈ లిటిల్ ఇండియా ఫుడ్ ఫెస్ట్ ఏంటి, మెయిన్ దీని గోల్ ఏంటి తెలుసుకుందాం. వంశీ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో చాలా కష్టపడి టైర్డ్ అయినట్టున్నారు. లేదు, ఇక్కడ టైర్డ్నెస్ ఏం లేదు. ఇది ఫుడ్ ఫెస్ట్ మాకు ఎవ్రీ ఇయర్ అవుతుంది. మేము 2 daysకి ఓపెన్ చేసి పెడతాము. ఎవ్రీ వన్ ఇస్ ఇన్వైటెడ్. మా స్టూడెంట్స్కి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, బిజినెస్ ఎలా రన్ చేయాలనేది. చాలా మంది బిజినెస్ కోసం కూడా వస్తారు ఇక్కడ. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక చిన్న బిజినెస్ ఎలా రన్ చేయాలి. ఈవెన్చువల్లీ వాళ్ళు ఒక పెద్ద బిజినెస్ సెటప్ చేస్తారు. సూపర్ సార్. అంటే ఎవ్రీ ఇయర్ 2 days ఫెస్ట్? ఎవ్రీ ఇయర్ 2 days ఉంటుంది సార్. ఆల్మోస్ట్ రిపబ్లిక్ డే
తోనే ఉంటుంది ఇది. ఓకే ఆ టైంలో ఆ టైంలోనే ఉంటుంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ లిటిల్ ఇండియా. ఓ మేము రిపబ్లిక్ డే అప్పుడే చేస్తాం. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి ఏమేమి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ లోపల ఉంది, ఆ స్టాల్స్ అన్ని ఎలా ఉన్నాయి. సో కొంచెం లోపలికి వెళ్ళి కూడా చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. కమ్. ఓకే వెల్, ఈ స్టాల్ పర్టికులర్గా డిజర్ట్స్ మీద ఉంది. సో అది కూడా మాట్లాడదాం. హాయ్, వాట్స్ యూర్ నేమ్? I am Aditya Gupta. My name is Deep Singhala. సో మీ స్టాల్ థీమ్ ఏంటి? వాట్స్ యువర్ థీమ్? So we have planned. Our main thing is like all about cheesecake and brownies. So the theme is basically all about aesthetic bakery items. అచ్చా, కంప్లీట్ డిజర్ట్స్. Yes sir, it's completely dessert. And for savory we have thought about something out of the box. So it was like a savory cream cheese buns. ఓకే, సో ఎనీ స్పెషల్ నేమ్స్ ఆర్ నార్మల్? So actually today's special we have thought about our Korean cheesecake, which is like Can I remove something. one? Yes, you can. It's like something out of the box in Hyderabad. Okay. This one. దిస్ వన్. And like to more elevate our desserts, we have tried our mocha cupcakes, chocolate cupcakes, which are like too different from normal bakeries. ఓకే, Yes, sir. సో హౌస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ పీపుల్? So like from yesterday, it's like going too good, and customers are actually loving it. As you can Oh, see, you the got a very good feedbacks- reviews, right? Yes, we are noting the feedbacks from every customers, so that other customers should also know that how it's going or not. So as you can see, the reviews are like too good. సూపర్, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. Thank you sir, thank you sir. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Anand Vijay. యువర్? సౌమ్య దుబే. సో వాట్స్ యువర్ థీమ్ ఆఫ్ స్టాల్? So it's all about our Bihari theme. Okay. So we all the ingredients are from Bihar. So this is our paratha chokha, and this is our litti chicken, and this is litti chokha. Okay. Okay. So this is it is a very famous dish from Bihar. It is tilkut, and this is malpua. It's also very famous in Bihar. స్వీట్. Yes, sir. These are sweets, and these are the main courses. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్లీ బీహార్ ట్రెడిషన్. Okay, Bihar tradition. Yes, sir. Yes, sir. సో హౌ మెనీ డేస్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ స్టాల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్? Well, we are planning from it from the long ago, like from before the semester exam, and after the semester exam, we execute all the plans and made all the things. So well, it takes almost one day only to prepare to make all the things. వై యు ఆర్ చూసింగ్ బిహారీ థీమ్? So because we are from UP and Bihar, so we have to promote and show our culture and our theme, like our food, how it is famous and what the history of it and all. చలో అయితే బీహారీ ఫుడ్లో స్వీట్ ఒకటి ట్రై చేద్దాం. తిల్కుట్. కెన్ ఐ హావ్ దిస్ తిల్కుట్? Yes, sir. ఓ వాట్? Jaggery and sesame seed. జాగ్రీ మీ. ఓకే. Yeah, and sesame seed. ఓకే, చాలా బాగుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం తినడం. నువ్వులు మనకు తెలిసిందే, కానీ తిల్కుట్ అనేది చాలా డిఫరెంట్. ఇక్కడ వాళ్ళకి చాలా రేర్, బట్ బాగుంది. మీరు కూడా విజిట్ చేసి ఒకసారి టేస్ట్ చేయొచ్చు. సూపర్. హలో అండి, హాయ్ సార్, నమస్తే. మీ పేరేంటమ్మా? రేటూరి నాగరాజేశ్వరి. మేము వెంకటవరం. ఇప్పుడు మీ థీమ్ ఏంటి అసలు? మీ స్టాల్ థీమ్ ఏంటి? స్టాల్ థీమ్ ఏంటంటే మనము ఈ వాఫలు ఎట్లా ఉంటుంది చూపిద్దాము. యాక్చువల్గా ఇక్కడ వాఫలు ఎవరు పెట్టలేదు. యాక్చువల్గా నేను బెంగళూరు నుంచి వచ్చాను ఇక్కడ కోర్స్ చేయడానికి. ఓకే, సో ఇది వాఫల్. ఇది వాఫల్. సో ఇది వాఫల్ మిషన్. ఓకే, ఇది నేను పర్చేస్ చేసుకున్నాను. సో నాకు ఎంతూజియాజం కొత్త ఐటమ్స్, Variety of food తయారు చేయాలి. ఫుడ్ తయారు చేయడం అంటే ఒక ఎంతూజియాజం. ఇది స్వీటా? ఇది స్వీట్. ఇది దీంతో ఐస్ క్రీమ్ తినొచ్చు. ఇది మేపల్ సిరప్ వేసుకోవచ్చు, చాకో చిప్స్ ఇవి బ్లూబెర్రీస్ కూడా ఉన్నాయి అన్నమాట. అచ్చా, దీంట్లో అంటే మిక్స్ చేయొచ్చు అలా. Mix సో దీన్ని మీరు పీసెస్ చేసి మిక్స్ చేసి ఇస్తాను నేను. ఓకే, ఒక్క పీస్ చేసి ఇవ్వండి చూద్దాం. తప్పకుండా, కానీ ఇది ఆరిపోయింది. పర్వాలేదు. సో మీరు వేడివేడికి తింటే డిఫరెంట్ గా ఉంటుంది. అచ్చా, ఇది వేడివేడిగా తినాలి. వేడివేడిగానే తినాలి. కొంచెం ఆరిపోయినా కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇందులో కొంచెం మేపల్ సిరప్ వేసుకోవచ్చు. మీ ఫుడ్ రెస్పాన్స్ ఎలా ఉంది తిన్న వాళ్ళందరూ? తిన్న వాళ్ళు మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు సార్. అంటే ఐస్ క్రీమ్తో కానీ లేకపోతే బ్లూబెర్రీస్ కానీ చాక్లెట్ కానీ అన్ని కూడా వేసి ఇస్తాను. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, గుడ్. సో మీరు హెల్ప్ చేస్తున్నారా? ఇద్దరు కలిసి ఈ స్టాల్ రన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇది తినాలి డైరెక్ట్. చల్లగా ఉంది కాబట్టి మీకు అంత టేస్ట్ రాదు. మీరు అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసరికి నేను వేడివేడికి ఇది వేసాను. అంత టేస్ట్ గా ఉంటుంది సార్. అచ్చా, వేడివేడిగా. వేడివేడిగా ఉంటుంది. చల్లగా ఉన్న చాలా బాగుంది. వేడివేడిగా అంటే ఇంకా బాగుండొచ్చు.
బట్ ఫుడ్ అయితే సూపర్, నిజంగా బాగుంది. మీరు డిఫరెంట్గా ప్లాన్ చేసినందుకు మంచి Actually టేస్ట్ ఇది వచ్చింది. మీరు ఐస్ క్రీమ్ తో తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇది ఏ పిండి అండి? ఇది ఆల్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్స్ మిక్స్ చేసిన పిండి. అంటే ఏమేమి మైదా, షుగర్ షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్, మెల్టెడ్ బటర్. అచ్చా, మీరు కష్టపడినందుకు నిజంగా ఒక మంచి వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్ వచ్చింది. సో ఐహెచ్ఎం సీనియర్ ఫ్యాకల్టీ సోమనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ థీమ్ అండ్ ఈ ఫెస్ట్ గురించి ఒకసారి ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. హాయ్. నమస్తే అండి, నా పేరు స్వామినాథ్. నేను ఒక సీనియర్ ఫ్యాకల్టీ షెఫ్. సో ఇది మాది ఏంటంటే యాన్యువల్ ఫెస్ట్ లాగా చేస్తున్నాము. జనవరి 26th బేస్ చేసుకొని, రిపబ్లిక్ డేని బేస్ చేసుకొని ఎవ్రీడే అది ఎప్పుడు వచ్చినా దానికి దగ్గరలో ఉన్న ఫ్రైడే, సాటర్డే, సండే. లిటిల్ ఇండియా అంటే మా కాలేజ్లో ప్రతి రాష్ట్రం నుంచి పిల్లలు ఉంటారు. సో మా కోర్స్ చదవడానికి ఇక్కడ వస్తారు. సో మేము ఏంటంటే మేము అన్ని కిచెన్ కోర్సెస్, అన్ని ఫుడ్, అన్ని క్విజిన్స్ నేర్పిస్తాం. కాబట్టి ఈ ఫుడ్ ఫెస్టివల్ ఇప్పుడు ఏం చేస్తామంటే అన్ని స్టాల్లో అన్ని వెరైటీస్ ఉండేలాగా మేము చూస్తాం. ఓకే. సో పిల్లలు అన్నీ ఆఫ్ చేసుకుంటారు. సో వాళ్ళకి బిజినెస్ స్కిల్స్, సొంతగా పనిచేస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఫైనాన్సెస్ ఎట్లా చూసుకోవాలి, మెటీరియల్ ఎలా పర్చేస్ చేయాలి, ఇట్లా అన్ని స్కిల్స్. ఎంటర్ప్రెన్యూర్ ఇప్పుడైతే గవర్నమెంట్ ఏదైతే అనుకుంటాం బిజినెస్ మ్యాన్స్ని క్రియేట్ చేయాలి, ఎంప్లాయర్ని క్రియేట్ చేయాలి, మనం ఎంప్లాయీస్ కాకుండా అని ఆ కాన్సెప్ట్ బేస్ తోటి మెయిన్గా మేము ఫోకస్ చేస్తున్నాం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, అనేదర్ స్టాల్ దగ్గరకు వచ్చాం. ఇది వింగ్స్ ఫ్లేవర్ లో ఉంది, కొరియన్ అంటున్నారు. చూద్దాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Hi, my name is Shrish. సో వాట్స్ యువర్ థీమ్ ఆఫ్ స్టాల్? So we have decided to merge जो हमारा जो American cuisine है with Korean cuisine. We are making wings from American cuisine with Korean sauces. Okay. So there's fusion of two cuisines in one. ఓకే, వాట్స్ ద మెనూ? కెన్ యూ నో దట్ మెనూ? Yes, sir. We can see we have chicken wings. There are three sauces. One is Nashville, one is honey, one is Korean, and we have the same with boneless pieces for the people who want to grab and eat. We also have corn dogs. Corn dogs are two types: veg, non-veg, cheesy, and with chicken cheesy. So we cater to both of these side of the people. సో కిतने लोग हैं पूरा आप स्टूडेंट्स? Students there are 7. Five are there in the kitchen. You are from which? I am from Kolkata. Kolkata. Here which class, which year you are I am studying? in first year. IHM. First year IHM. Yes, sir. Okay, good. What's the response from people? Response is very crazy. Yesterday there was a soft opening, and there also we crossed 100 mark, 100 sales, and today it is going a lot higher. Super, all the best. Super, thank you. నెక్స్ట్ స్టాల్కి వచ్చామండి. ఇది తమిళనాడు స్టేట్కి సంబంధించిన స్టాల్. వీళ్ళ థీమ్ ఏంటి, అసలు ఇక్కడ మెనూ ఎలా ఉందో చూద్దాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హనీష్. మీ స్టాల్ థీమ్ ఏంటి? మా థీమ్ వచ్చేసరికి తమిళనాడు కుజైన్ అండి. అన్ని తమిళనాడు స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. సో అంటే తమిళనాడు స్టేట్లో ఉండే ట్రెడిషనల్ ఫుడ్. తమిళనాడు స్టేట్లోనే అంతా ట్రెడిషనల్ ఫుడ్ ఉంది. ఓకే. సో మా మెనూ వచ్చేసరికి ఎలై పరోటా. ఎలై పరోటా అనేసరికి పరోటా, ఆమ్లెట్ అండ్ గ్రేవీ బనానాలో పెట్టి స్టీవ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇది దిండికల్ తలపాకటి బిర్యానీ, తమిళనాడు చాలా ఫేమస్ బిర్యానీ. ఇది చిట్టుముత్యాల రైస్తో చేస్తాం. ఓకే. ఇది కొత్తు పరోటా. పరోటా ఎగ్, ఆనియన్, టమాటా వేసి స్మాష్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇంకా ఇవన్నీ ఇది కులి పనియారం. మన స్టేట్లో తెలుగు స్టేట్స్లో ఇది గుంట పొంగనాలు అంటారు. ఇది వచ్చేసరికి దోశ. 4 types దోసాస్ ఉన్నాయి. ఎగ్ దోశ, ఆనియన్ దోశ, సెట్ దోశ. అచ్చా, మీరు బోత్ టిఫిన్స్ అండ్ లంచ్ ఐటమ్స్ కూడా ప్లాన్ చేస్తారు. సో మీ ఎంతమంది మీ టీం? మా టీం వచ్చేసరికి 7 members ఉన్నాము. అందరూ వర్క్ చేస్తారు. అందరికి ఒక్కొక్క ఐటమ్ వచ్చు. అండ్ మా డెజర్ట్ జిగర్తాండ, మధురై స్పెషల్ జిగర్తాండ. మూవీ నేమ్ కూడా ఉన్నట్టు. మూవీ నేమ్ కూడా ఉంది. అది మధురై స్పెషల్ జిగర్తాండ అండ్ ఎలనీర్ పాయసం. అంటే అది టెండర్ కోకోనట్తో తయారు చేస్తారు అన్నమాట. ఓకే. ఇది మా మెనూ. ఎలా ఉంది పీపుల్ రెస్పాన్స్? చాలా బాగుంది. మార్నింగ్ నుంచి అందరూ ఈరోజు అంటే ఎక్కువ మంది లైక్ చేసిన ఫుడ్ ఏది? కొత్త పరోటా, ఎలై పరోటా. ఈరోజు బెస్ట్ సేలింగ్ అంటే ఈ పరోటా ఐటమ్స్. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా ఈ స్టాల్ చాలా రష్గా ఉంది, పీపుల్ ఎక్కువ ఉన్నారు. అసలు ఏంటి ఇక్కడ థీమ్, వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ కవేంద్ర. మేము బెవరేజ్ స్టాల్ మిల్కీ కాల్డ్రన్. వి సర్వ్ బబుల్ టీ అండ్ మిల్క్ షేక్స్, షార్ట్స్ అండ్ ఫ్రూట్ సండేస్ అండ్ ఐస్ క్రీమ్స్ అండ్ కోక్ ఫ్లోట్ అండ్ స్ప్రైట్ ఫ్లోట్ as well. ఎందుకు మీ స్టాల్ చాలా బిజీ ఉంది? Because we are the beverage stall. Anni and summer has started already. Even it is like just January, summer already start అయిపోయింది. So everyone is feeling so hot and we are like అంటే కొంచెం డిఫరెంట్ గా బబుల్ టీ ఇస్ వెరీ ఫేమస్ అండ్ చాలా క్యూరియస్ ఉంది. సో బబుల్ టీ ఇస్ వెరీ గుడ్.
అండ్ ఐస్ క్రీమ్ సండేస్ అన్నీ ఉన్నాయి. అండ్ అది వాటర్ మిలన్ షార్ట్స్ ఆల్సో. షార్ట్స్ ఆర్ ది బెస్ట్ సెల్లింగ్. అండ్ దాని తర్వాత బబుల్ టీ. సో ఇది వాటర్ మిలన్ షార్ట్, ఇది కాలాకట్ట. సో కాలాకట్ట షార్ట్స్. షార్ట్స్. ఓకే, ఏది టేస్ట్ చేద్దాం? ఇది కాలాకట్ట చేయొచ్చా? చూద్దాం ఒకసారి. అట్లా మిక్స్ చేయాలా కంప్లీట్గా మిక్స్ చేసి తర్వాత మేము షార్ట్ గ్లాస్ కాలాకట్ట షార్ట్. సో వాళ్ళు కంప్లీట్గా మిక్స్ చేసి ఇచ్చారు. ఒకేసారి తాగేయాలా? అవును, షార్ట్స్ అంటే ఒకేసారి తాగేయాలి. నైస్ అండి, పుల్లగా కొంచెం సాల్టీగా. అవును, మసాలా కాలాకట్ట షార్ట్స్. సో మసాలా, పింక్ సాల్ట్ అండ్ లెమన్, సోడాస్. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సూపర్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. అన్ని స్టేట్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒకటే దగ్గర పెట్టేసి ఫుడ్ స్టాల్స్ పెట్టేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ కాన్సెప్ట్. అన్ని వెరైటీస్ ఒకటే దగ్గర టేస్ట్ చేయడము, ఇండియా ఈజ్ అ వన్ కల్చర్, అన్ని ఫుడ్ స్టైల్స్ అన్నీ బాగుంటాయి అనేది టేస్ట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ బేస్డ్ చాలా బాగుంది. సో ఓకే, ఇప్పుడు మనం హైదరాబాద్ స్టాల్లో ఉన్నాం. అంటే సో హైదరాబాద్ ఫ్లేవర్తో ఇక్కడ ఫుడ్ అంతా ఉంది. అసలు ఏంటి దీని గురించి కూడా తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Rohini. Sabahat. You are from which final year? We are from a craft course. Craft course. Yes. Just 1 year course? 1.5. Okay, chalo. So what's your theme of stall? Hyderabadi cuisine. Telugu? Telugu. Okay. Tell me Telugu. Telugulo ante ఇది హైదరాబాదీ cuisine. Okay. మొత్తం హైదరాబాదీవే. We got హలీం, సూఫియానీ బిర్యానీ, కద్దు కా ఖీర్, వెజ్ బిర్యానీ. ఒకసారి చూద్దాం. హలీం చూడొచ్చా? ఓపెన్. ఓ నైస్. ఇట్స్ మటన్ హలీం ఆర్ చికెన్ హలీం. ఓకే, ఎంటైర్ హైదరాబాదీ ఫేమస్ ఫుడ్ అరేంజ్ చేశారు. ఎందుకు మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే వీళ్ళందరూ హైదరాబాదీసే, ప్రాపర్ లోకల్స్ మేము. వీల్ లవ్ హైదరాబాదీ ఫుడ్. ఎందుకంటే బెస్ట్ క్విజిన్ ఉండదు అనిపించింది. సో యా. హౌ మెనీ డేస్ ప్రిపరేషన్ ఫర్ దిస్? ఎర్లీ మార్నింగ్ నుంచి 11 దాకా రెడీ చేసి పెట్టేశారు. ఇప్పుడు సేల్స్. అవునండి. ఓకే, ఎలా ఉంది? కాంప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి ఫ్రమ్ పీపుల్? చాలా మంచిగా ఉన్నాయి. అందరు చాలా నచ్చుతున్నాయి అన్నారు. హలీం చాలా మంచిగా ఉంది అన్నారు. బిర్యానీ కూడా, స్వీట్ డిజర్ట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి అన్నారు. గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. ఎంటైర్ ఫెస్ట్ చూసాం. పిల్లలందరూ అండ్ చెఫ్స్ అందరూ, వాళ్ళ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ చాలా క్రియేటివ్గా అండ్ చాలా ఇంట్రెస్ట్గా లవ్తో ఫుడ్ తయారు చేస్తున్నారు. అవన్నీ చూసాం. బట్ ఈ అన్నింటి వెనుక ఉన్న ద మెయిన్ పర్సన్ ప్రిన్సిపల్ సంజయ్ సార్ ఉన్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే జీ. హౌ యూ సార్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ థీమ్ అండ్ ఈ ఫెస్ట్ ఇవంతా, వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఫెస్టివల్? Yes, first of all, happy Republic Day to all the viewers. And it has been a tradition here at IHM Hyderabad, where on the eve of the Republic Day we celebrate the Little India IHM Utsav, where the cuisines from all over the country is being presented to the common man from the student side, and it is a good platform to really get together and celebrate the occasion. I welcome all the residents of Hyderabad to visit and feel the vibrant atmosphere that will be there for the Republic Day. Thank you sir, happy Republic Day. Thank you, and happy Republic Day to all of you. Thank you so much. చూసారు కదా, రిపబ్లిక్ డే స్పెషల్ రుచి చూడు కార్యక్రమం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో. సో డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళ ట్రెడిషన్, అక్కడ ట్రెడిషనల్ ఫుడ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వనితా టీవీ.